గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరపల్లి, వరంగల్. సో చాలా మంది అడుగుతుంటారు నోట్లో అన్ని పుండ్లు క్యాన్సరేనా అని. సో చాలా మంది పేషెంట్స్ నోట్లో పుండ్లతో మా దగ్గరికి వస్తుంటారు, ఇది క్యాన్సర్ ఏమో అని భయపడతారు. సో నోట్లో అన్ని పుండ్లు క్యాన్సర్ కారణం కానే కాదు. సో ముఖ్యంగా ఏంటంటే ఆఫ్టర్ స్టొమటైటిస్ అనేది చూస్తుంటాం. చాలా మంది అంటే నోట్లో చిన్న పుండ్లాగా అవుతుంటాయి, ఆ పుండు వల్ల నొప్పి లేవడం జరుగుతుంటుంది, బాగా మంట పోట్లాగా ఉంటుంది. ఆ తర్వాత ఎపిసోడ్స్ ఆఫ్ రికరెన్స్ అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి తగ్గుతుంటాయి. సో ఇది రికరెంట్గా అంటే మనం రెగ్యులర్గా చూసేది ఈ ఆఫ్టర్ స్టొమటైటిస్ అనేది నోట్లో పుండ్లయ్యే తత్వం ఉన్నవాళ్ళు. సో ఇది క్యాన్సర్ అయితే కాదు. సో ఈ ఆఫ్టర్ స్టొమటైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా క్యాన్సర్ వచ్చిందేమని వచ్చి భయపడి మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. సో ఈ ఆఫ్టర్ స్టొమటైటిస్ అనేది నోటి క్యాన్సర్ అయితే కాదు. ఇది కాకుండా ఏది క్యాన్సర్ అంటే ఏదైతే పుండు ఉందో, పుండు నోట్లో పుండు అవ్వడం, ఒక 4 వారాల వరకు పుండు తగ్గకపోవడం, పుండు పెరగడం, ఈ పుండు వల్ల బ్లీడింగ్ అవ్వడం, మింగడం కష్టం ఉండడం, గొంతులో మార్పు రావడం, నోట్లో పళ్ళు ఊడిపోవడం, పళ్ళు ఊడిపోయి ఆ పన్ను కింద ఏదైనా పుండులాగా ఉండడం, ఇవన్నీ నోటి క్యాన్సర్ లక్షణాలు. సో నోటి క్యాన్సర్ లక్షణాలు ఈ సిమ్టమ్స్ ఉంటేనే మనం తీసుకోవాలి, అంతే తప్ప నోట్లో అన్ని పుండ్లు క్యాన్సరే అని మాత్రం భావించకూడదు.